మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షార్ట్లో అనుబంధం గురించి తెలుసుకుందాం. తల్లిదండ్రులకు కంటనీరు పెట్టించిన వారు ఎంత దురదృష్టవంతులో, ఆనంద బాష్పాలు తెప్పించిన వారు అంతటి అదృష్టవంతులు. వాళ్ళు ఉన్నంతకాలము మనము ఉంటాము, మనము ఉన్నంతకాలము వాళ్ళు ఉండరు. బిడ్డలు శక్తి సామర్థ్యాలు పొందే కాలంలో తల్లిదండ్రులకు శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి. బిడ్డలకు ఉన్నతమైన భవితపై ఆశలు చిగురించే సమయంలో తమ భవితపై అంతులేని అనిశ్చితకి లోనై సమయం వారిది. బిడ్డలకు కొత్త కొత్త ప్రపంచాలు ఏర్పడే కాలంలో బిడ్డలే తమ ప్రపంచంగా మారే కాలం తల్లిదండ్రులది. రేపటి అంతులేని ఆశ బిడ్డలది. రేపటిపై అర్థం కాని అయోమయం తల్లిదండ్రులది. తమ జీవితాలను పెట్టుబడిగా పెట్టి పిల్లల భవితను తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు కొంత ప్రేమ, మరికొంత ఆసరా, ఇంకొంత ధైర్యము కలిగించవలసినది ఆ బిడ్డలే. తమకంటూ ఏమీ మిగిల్చుకొని తల్లిదండ్రులు త్యాగాలను గుర్తించుకున్న బాధపడని తల్లిదండ్రులు. ఏవేవో కోరికలతో, అత్యాశలతో స్థాయికి మించి పిల్లల కోరికలతో నిష్ఠూరంగా మాట్లాడితే కలిగే బాధ వర్ణనాతీతం. జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులకు 2 పూటల తిండితో పాటు 2 మాటలు ప్రేమతో మాట్లాడితే ఎంత ఆనందిస్తారో ఏ తల్లిదండ్రులు బిడ్డలకు భారంగా మారాలని కోరుకోరు. తమ పనులు తాము చేసుకుంటూ దాటిపోవాలని ఆశిస్తారు. అలా జరగనప్పుడు వారి ఆఖరి ప్రయాణానికి అంతులేని ప్రేమను పంచి ఆనందంగా ముగించడం బిడ్డల బాధ్యత. ఆ దేవుడు కూడా మెచ్చుకునేదే అటువంటి జీవులనే. తల్లిదండ్రులను గౌరవించని వాడు ఎన్ని పూజలు చేసినను ఆ దేవదేవుడు స్వీకరించడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ